వాళ్ళిద్దరూ కలవాలని ఆశగానే ఉంది. ఇంకో పక్క మహాదేవయ్య గారి పరువు కాపాడాలనుంది. పాపం కదా, నచ్చిన ఒకరిని వదిలేసి నచ్చని వాళ్ళని పెళ్లి చేసుకుని బతకగలరా? అది ఎంత నరకం. ఓ మేడం, ఆ విషయం మీకు ఇప్పుడే అర్థమవుతుందా? నాకు నువ్వంటే అస్సలు నచ్చదు. నిన్ను నాకు ముడేసేశారు కదా. నేను ఎప్పుడెప్పుడు ఈ నరకం నుంచి బయటపడతానా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒకదానివి. అలాగే వాళ్ళకి ఒక దారి దొరుకుతుందిలే. హే, సూపర్ ఐడియా అండి. అందుకే ఏమున్నా మీతో మాట్లాడాలనేది. ఇంతసేపు ఏ ఐడియా కూడా తట్టకుండా ఉన్నా నాకు మీతో మాట్లాడగానే సూపర్ ఐడియా తట్టిందండి. ఏంటా ఐడియా? నరకంలోకి పోవటమా లేక లేచిపోవటమా? బంగారి చెప్పేసిపో. ఏం మాట్లాడుతుంటాను? నాతో మాట్లాడితే ఏం ఐడియా వచ్చిందబ్బా? ఓ, ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? ఆ ఐడియా ఏంటో తెలియకపోతే నాకు తల పగిలిపోయేలా ఉంది. ఒకవైపు ప్రేమించి కలవాలని ఉన్న ప్రేమ జంట, ఇంకోవైపు ప్రేమించి విడిపోవాలనుకునే ప్రేమ జంట. ఎలా డిజైన్ చేసావయ్యా దేవుడా? బంగారు సిస్టర్ బావతో కలిసి బతకాలని అనుకుంటోంది. కానీ బావ అది ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఈయనకి ప్రేమ అంటే చాలా తేలికైపోయింది. బంగారు సిస్టర్ వాల్యూ తెలియటం లేదు ఈయనకి. కానీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తే తనని చచ్చేంత వరకు కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. మనకు అదృష్టం లేకుండా పోయింది. వద్దొద్దనుకునే వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి. మైండ్ అంతా అప్సెట్గా ఉంది. అలా బయటికి వెళ్ళేసొద్దాం. ఏంటో శబ్దం? ఎవరో నీళ్ళలో దూకినట్టున్నారు. ఏయ్, ఏయ్ తరుణి! తరుణి, 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 కళ్ళు తెరు. తరుణి, 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 లే తరుణి, తరుణి, నన్ను చూడు తరుణి, తరుణి. ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. ఇలా చూడు, ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. ఏమైందమ్మా? ఎందుకు ఇలా చేసావు? నేను మా తాతయ్య మాటనే కాదనలేకపోతున్నాను. శివని మర్చిపోలేకపోతున్నాను. నన్నేం చేయమంటారు? చచ్చిపోవడం ఒక్కటే నాకున్న దారి. చూడు సిస్టర్, ఏడవకూడదు. జీవితంలో ఒక విషయం సాధించాలంటే పోరాడాలి. చచ్చిపోతే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నావా? నువ్వు ప్రేమించినట్టుగానే నిన్న అబ్బాయి కూడా ప్రేమించుంటాడుగా. నువ్వు ఇవాళ చేసిందే రేపు అబ్బాయి చేస్తే ఏంటి పరిస్థితి? మరి నన్ను ఏం చేయమంటారన్నయ్య? అన్నని నేనున్నానుగా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను ఇద్దరిని ఒక్కడు చేస్తానమ్మా. లేదన్నయ్య, వద్దు. చావు వరకు వెళ్ళొచ్చావు, ఇంకా ఏంటమ్మా? ఇక మీద పొరపాటున కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు. నమ్మకంతో చూస్తే మన చుట్టూ 1000 దారులుంటాయి. నమ్మకం లేకపోతేనే ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. నువ్వు ఇలాంటి పని చేసావని మీ తాతగాని తెలిస్తే ఎంత బాధపడతారో చెప్పు. ఆయన బతుకుండడానికి ఒకే ఒక కారణం నువ్వే అని చెప్తూ ఉంటారు కదా. నువ్వు లేకపోతే ఆయన ఎలా బతుకుతారు చెప్పు. ఇలా చూడు తరుణి,
ఏడవకూడదు. ఇంటికి వెళ్ళు. నువ్వు అనుకున్న అబ్బాయితో నువ్వు కలిసి ఉంటావు. నేను చూసుకుంటాను. తరుణి, వెళ్ళమ్మా. వాళ్ళు కూడా ఇంత తొందరగా లేస్తారో లేదో తెలీదు. బావి ఇంత తొందరగా లేచి పని మొదలు పెట్టేశాడే. బాబా, కొంచెం ఉండు, నా వల్ల కావట్లేదు. ఏంట్రా? ఎలా బాబా ఓవర్ నైట్ లో మారిపోయావు? మారలేదురా, తెలుసుకున్నా. వ్యవసాయంలో కష్టం ఎంత ముఖ్యమో అంతే లెవెల్లో టైం మేనేజ్మెంట్ కూడా ముఖ్యం. ఒక మనిషి 4 గంటలకి లేస్తే ఓ రోజు అనేది 2 రోజులకి సమానం. అదే 7కి 8కి లేస్తే ఒక రోజు అనేది అర రోజు కిందకే వస్తుందిరా. ఏంటి బాబా ఏదేదో చెప్తున్నావు? సరే, టైం ఎంత? 7. 7 అయిందా? ఓకే, ఇప్పుడు 1 ఎకరా దున్నేసాం. మనం ఇంకా వేరే ఏ పనైనా చేద్దాం.